హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాసిస్ మల్టీవర్స్. ఈరోజు మనం ఒక స్పెషల్ రెసిపీ చేయబోతున్నామండి, కొత్తిమీర కోడి కూర. అసలు ఎంత అద్భుతంగా ఉందో తెలుసండి. మనకి రైస్లో కానీ రోటీస్లో చపాతీకి అద్దరిపోతుంది. అసలు ఎలా చేయాలంటే మీతో షేర్ చేసుకుంటాను, మీరు కూడా చూసి ట్రై చేసేయండి. దీనికోసం ఒక మందంగా ఉన్న ఒక బ్యానీ పెట్టుకొని అందులో ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. అది మరిగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల్ని క్రష్ చేసి వేసుకోండి. అది మంచిగా ఫ్రై అయ్యాక ఒక 2 మీడియం సైజులో ఉన్న ఆనియన్స్ని, ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ బాగా వేగిపోయిన తర్వాత 2 మీడియం సైజులో ఉన్న టమాటాస్ని కూడా వేసి మూత పెట్టుకుంటూ మగ్గించుకుందాం. టమాటోలు చాలా మెత్తగా స్మాషీ అయినంత వరకు కుక్ చేసుకుందాం. దాని నుంచి ఆయిల్ తేలేంత వరకు మనం ఫ్రై అనేది చేయాలి. అవి ఒక్కసారి బాగా కలుపుకుంటూ అందులో మనం వేయించుకున్న జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూను, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1.5 టేబుల్ స్పూన్ కారాన్ని వేసి మసాలాలు మాడకుండా మంచిగా ఫ్రై చేయండి. అది ఆయిల్ తేలేంత వరకు ఫ్రై అయ్యాక నేను 250 గ్రామ్స్ ఆఫ్ చికెన్ని నేను బాగా వాష్ చేసుకొని పెట్టుకున్నాను. ఆ చికెన్ని ఇందులో నేను యాడ్ చేసుకుంటున్నాను. చికెన్ వేసాక మనం అందులో బాగా కలుపుకుంటూ ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. హై ఫ్లేమ్లో మాత్రమే మనం ఈ చికెన్ని కుక్ చేసుకుందాం. అది మంచిగా కుక్ అయ్యేలోపు మనము కొత్తిమీర పచ్చిమిర్చి పేస్ట్ని చేసుకుందాం. దీనికోసం ఒక జార్ పెట్టుకొని 50 గ్రామ్స్ ఆఫ్ కొత్తిమీర, అలాగే 6 వెల్లుల్లి రెబ్బలు, ఒక 1/2 ఇంచు అల్లంని, అలాగే ఒక 4 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక్క చుక్క నీళ్ళు కూడా అవసరం లేదండి, మనం మంచిగా పేస్ట్ అనేది చేసుకుందాం. మనం కొంచెం బరకగా ఉన్నా పర్వాలేదు, కానీ వాటర్ మాత్రం యాడ్ చేయకండి. ఆ తర్వాత చికెన్ మంచిగా కుక్ అయిపోయింది. ఈ లోపే మనం కొత్తిమీర పేస్ట్ని యాడ్ చేసుకుంటూ మొత్తం అంతా చికెన్కి పట్టేటట్లు కలుపుకుందాం. అది మంచిగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలిన తర్వాత మనము ఇందులో హాట్ వాటర్ని ఒక 1/2 కప్పుని యాడ్ చేసుకుందాం. హాట్ వాటర్ వేసిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్లోనే మూత పెట్టుకుంటూ కుక్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా చికెన్ అనేది కుక్ అవుతుంది. ఆ తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇంకొకసారి కలుపుకుందాం. ఆ తర్వాత లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ గీ కూడా వేసి మనం ఇంకా అంతేనండి, అన్నం చపాతీ దేనికైనా ట్రై చేసండి, అద్దరిపోతుంది. మీకు నచ్చిందా? నచ్చితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. నా ఛానల్ నచ్చినట్టు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.